వెల్కమ్ టు సంతోష్ స్మార్ట్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. తమిళంలో చూసినట్టు ఈ రోజు నుండి ఒక వారం వరకు ప్రతిరోజు చదవాల్సినవి దేవతల అష్టోత్తరములు మనం నేర్చుకోబోతున్నాం. ఆ అష్టోత్తరములతో మనం ప్రతిరోజు చేసే పూజ గురించి ఎటువంటి తప్పులు లేకుండా ఎలా చేయాలి, ఏ రోజు ఏ అష్టోత్తరం చదవాలి, ఏ రోజు ఏ దేవతలను పూజించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా మనకు శుభ ఫలితాలను ఇచ్చే విధంగా మనం నేర్చుకోబోతున్నాం. ప్రతిరోజు పూజా విధానం సిరీస్ ద్వారా ఈ సిరీస్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈ రోజు అనగా బుధవారం. మన అందరికీ తెలిసిన విఘ్నాలు తొలగించే విఘ్న గణపతికి మరియు బుధవారం ఏ దేవతలకు పూజ చేస్తే మంచి జరుగుతుంది అనేది కొన్ని పురాణాలు, గ్రంథాలు ఆధారంగా తెలియజేస్తున్నాం. విఘ్నాలను తొలగించే గణేశునితో పాటు విష్ణుమూర్తిని బుధవారం పూజించాలి. గణేశుడిని గణేశ పురాణం, మొగ్గల పురాణం నుండి వెలువడింది. బుధవారం అనేది బుధగ్రహం విష్ణుమూర్తితో సంబంధం కలిగి ఉంది కావున బృహత్ పరాశరహార శాస్త్రం ప్రకారం వెలువడింది. పద్మ పురాణం భవిష్య పురాణం నుండి వెలువడింది. గణేశుని షోడశ నామావళి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఇది శ్రీ షోడశ నామావళి సమాప్తం. గణపతి అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుకనదయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం అశ్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రినే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్తితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోత్తిష్ట వారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం సర్వోపాష్ణ్యాయ నమః, ఓం సర్వకత్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిస్తవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మధాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జ్యాయసే నమః, ఓం యక్షకిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతయాసుతాయ నమః,
ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సైష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వఘృషే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంత చితిభ్రవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇది శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి సమాప్తం. విష్ణుమూర్తిని ధ్యానం చేయాలి, తర్వాత అష్టోత్తరం చదవాలి. ఇప్పుడు ధ్యానం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి. ఓం విష్ణవే నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం దైత్యాంతకాయ నమః. ఓం మధురిపవే నమః. ఓం తార్గ్యవాహాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం సుధాప్రదాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం స్థితికర్త్రే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం చక్రపాణయే నమః. ఓం గదాధరాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం హంసాయ నమః. ఓం సముద్రమదనాయ నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం బ్రహ్మజనకాయ నమః. ఓం కైటభాసురమర్ధనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం శేషశాయినే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం పాంచజన్యధరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం శౌర్యపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం దేవాయ నమః. ఓం జగత్కారాయ నమః. ఓం సూర్యచంద్ర విలోచనాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం కూర్మతనవే నమః. ఓం క్రోధరూపాయ నమః. ఓం నృకేసరిణే నమః. ఓం వామనాయ నమః. ఓం భార్గవాయ నమః. ఓం రామాయ నమః. ఓం హరిణే నమః. ఓం కలికినే నమః. ఓం హయవాహనాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం ధ్రువాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనన్యాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం ఉదదివాసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీప్రియాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తుభరధారాయ నమః. ఓం మురారాతయే నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం వృషభాయ నమః. ఓం మోహినీరూపధరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రదవే నమః. ఓం క్షరాబ్దిశాయినే నమః. ఓం భూతాత్మనే నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం నారాయ నమః. ఓం గజేంద్రవరదాయ నమః. ఓం త్రిధాన్నే నమః. ఓం భూతభావనాయ నమః. ఓం శ్వేతదీపమస్తాయ నమః. ఓం సూర్యమండల మధ్యగాయ నమః. ఓం సనకాదిమునిధ్యేయాయ నమః. ఓం భగవతే నమః. ఓం శంకరప్రియాయ నమః. ఓం నీలాకాంతాయ నమః. ఓం ధరాకాంతాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం బాదరాయణాయ నమః.
ఓం భాగీరథీ జన్మభూమి పాదపద్మాయ నమః. ఓం సతం ప్రభవే నమః. ఓం శుభివే నమః. ఓం ఘనశ్యామాయ నమః. ఓం జగత్కారణాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం బుద్ధావతారాయ నమః. ఓం శాంతాత్మనే నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం విరాట్ రూపాయ నమః. ఓం భూతభవ్య భవత్ప్రభవే నమః. ఓం ఆదివిదేవాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం ప్రహ్లాద పరిపాలకాయ నమః. ఇది శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి సమాప్తం. అష్టోత్తరం అయిన తర్వాత ధూపదీప నైవేద్యం కర్పూర నీరాజనం సమర్పయామి. బుధవారం వినాయకునికి విష్ణుమూర్తికి పూజ చేయటం వలన మనకు ఏ విధమైన శుభ ఫలితాలు వస్తాయి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. వినాయకునికి పూజ చేస్తే ఏ కార్యం అయినా మనకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. విఘ్నాలు ఏవి రాకుండా చూస్తారు. ఏ పనిలో అయినా ఆటంకాలు అన్నవి లేకుండా చూస్తారు. మహావిష్ణువుని పూజించుట వలన దారిద్ర్యము దుఃఖము తొలగుతాయి. ఉదయం అంటే తెల్లవారుజామున చేసే పూజ మనకు అధిక ప్రయోజనాన్ని ఇస్తుంది కాబట్టి తెల్లవారుజామున 4 గంటల టైంలో మనం అనుకున్నవి నెరవేరుతాయి. అదే 6 గంటల నుండి 10 గంటల లోపు అయితే మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఇంతటితో ప్రతిరోజు పూజా విధానంలో బుధవారం ఎలా పూజ చేయాలి, ఎలా చదవాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకున్నాం. మిగిలిన వారముల గురించి మనం ఈ ప్రతిరోజు పూజా విధానం సిరీస్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మీరు మీ బంధుమిత్రులకి ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు దిస్ ఛానల్.